హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరి. దసరా పండుగ సందర్భంగా నైవేద్యం రెసిపీస్లో భాగంగా ప్రతిరోజు ఒక స్వీట్, ఒక హాట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నేను చూపిస్తున్న 2 రెసిపీస్, ఒకటి టమాటా పులిహోర హాట్ ఐటమ్ ఇది, ఇంకొకటి పైనాపిల్ హల్వా ఇది స్వీట్ ఐటమ్. ముందుగా టమాటా పులిహోర ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇది ప్రసాదం కోసం చేస్తున్నది కదా, ఆయిల్ బదులు ఆవు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 250 గ్రామ్స్ రైస్తో చేసే టమాటా పులిహోరాను చూపిస్తున్నానండి. మెజర్మెంట్స్ అంతా దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక లవంగం తీసుకోవాలి. 250 గ్రామ్స్ రైస్కి మనం చేస్తున్నాం కదా, ఒక లవంగం తీసుకోవాలి. కొంచెం శనగబ్యాళ్ళు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా వేరుశనగపప్పు, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ అనేది మన హెల్త్కి చాలా మంచిది, ఖచ్చితంగా వేసుకోవాలండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం అల్లం, అలాగే కొద్దిగా కస్తూరి మేతి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాము. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. కారం మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. అలాగే 3 చిన్న సైజ్ టొమాటోస్ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. సాల్ట్ వేసాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. టమాటా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నాము. కారం పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం పొడి చూసి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉడికించుకోవాలి, మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇది 250 గ్రామ్స్ రైస్. ఇప్పుడు ఇందులోకి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నిమ్మరసం వేస్తున్నాము. ఆల్రెడీ టమాటోస్ వేసాం కదా, సో నిమ్మరసం కొంచెం చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం సరిపోతుంది. చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులిహోర రెడీ అయిపోయింది. దసరా పండుగ అంటే అమ్మవారికి చేసే నైవేద్యాల్లో నిమ్మరసం, చింతపండు, మిరియాలు, లవంగం, అల్లం ఇలా అన్నీ వేసి చేస్తూ ఉంటాము. వీటిలో ఏదో 1-2 అయినా సరే నైవేద్యంలో ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. సో అలా లవంగం, అల్లం, నిమ్మరసం వేసి చేసిన ఒక టేస్టీ టమాటా పులిహోర రెడీ అయిపోయింది. నైవేద్యంకి ఎంతో విశేషంగా మనం చేసుకోదగిన ఒక రెసిపీ. ఇప్పుడైతే స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. ఇది పైనాపిల్ హల్వా అండి. బెల్లం వేసి చేసే ఒక రెసిపీ. దసరా నైవేద్యంలలో మనం బెల్లం వేసి చేసే ప్రసాదాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలా బెల్లం వేసి చేసే ఒక రెసిపీ ఇది. పైనాపిల్, బెల్లం, రవ్వ వేసి చేసే ఒక రెసిపీ. ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ముందుగా బాదం, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇది మన చాయిస్ అండి. ఇంకొంచెం వేరే ఏవైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. దోసపప్పు గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఇలా ఉంటాయి కదా, అలా మీకు ఏం కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం తీసుకున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మనం తీసుకుంటున్న క్వాంటిటీ 1/2 కప్పు రవ్వ అండి. సో 1/2 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ వేసి, వాటర్ వేడి అయిన తర్వాత నీళ్లు మరలేటప్పుడు అందులోకి రవ్వ వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బెల్లంతో చేసే రెసిపీ కదా, 1/2 కప్ రవ్వకి 1 కప్పు బెల్లం తీసుకున్నాము. బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్ వేసి వేడి చేసి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ రవ్వ అంతా ఉడికిపోయింది. ఇందులోకి పాలు వేస్తున్నాము. ఇంతకుముందు 1 కప్పు వాటర్లో ఉడికించాం కదా, ఇప్పుడు 1 కప్పు పాలు వేసి ఉడికించుకోవాలి. రవ్వ అంతా బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది పైనాపిల్తో చేసే రెసిపీ కదా. పైనాపిల్కి సైడ్స్ ఇలా కళ్ళు అంటారు కదా, అవన్నీ తీసేసుకోవాలి. అవి లేకుండా నీట్గా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి.
పాలు మొత్తం ఇమిడిపోయాయి. ఇది కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకోవాలి. అలాగే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. 1/2 కప్ రవ్వకి 1 కప్పు పైనాపిల్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా ఉడికించుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత పైనాపిల్ పీసెస్ వేయడం వల్ల పైనాపిల్ పీసెస్ బాగా ఉడికిపోతాయి. అలాగే పైనాపిల్ కూడా తీయగా అయిపోతుంది. ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే పైనాపిల్ మెత్తగా అయిపోవాలి. పైనాపిల్ కూడా తీయగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. అమ్మవారికి చేసే నైవేద్యాల్లో ఒక మంచి రెసిపీ ఇది కూడా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా ఈరోజు 2 రెసిపీస్. ఒకటి పైనాపిల్ హల్వా. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఫెస్టివల్స్ అప్పుడే కాదు, నార్మల్గా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎంతో మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇంకొక రైస్ ఐటమ్ పులిహోర, టమాటా పులిహోర. ఇది కూడా చాలా మంచి రెసిపీ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. అల్లం అవన్నీ వేసాం కదా. సో ఇలాంటి రెసిపీస్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. నైవేద్యం కోసమే కాదు, మామూలుగా కూడా మనం అప్పుడప్పుడైనా తీసుకోవచ్చు. త్వరలోనే మరో రెసిపీతో మేము ముందుకు వస్తామండి. దసరా స్పెషల్స్ కదా, సో ప్రతిరోజు ఒక స్వీట్ హాట్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.